ఎస్ఓపి నామ్స్ ముఖ్యంగా సఫిషియెంట్ స్టాఫ్ లేకుండా చాలా పనుల్లో కొన్ని వేల సర్వీసులు ఒక్కొక్క లైన్ మెన్కు ఏఈకి సర్వీసులు ఉంచి వాళ్ళకు ఇన్ టైంలో మీరు పని చేయట్లేదని చెప్పేసి ఎస్ఓపి నామ్స్ అని వాళ్ళకు పే స్లిప్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకి అమౌంట్ ఎందుకు కట్ అయిందో ఆ ఓఎన్ఎం స్టాఫ్ కానీ ఆ ఏఈలకు కానీ తెలియని పరిస్థితి. అట్లాగే జేఓలు కూడా అక్కడ పనిచేస్తున్నట్టు ఏడిఎంలో పనిచేస్తున్నట్టు జేఓలు కూడా వాళ్ళకు కూడా ఎస్ఓపి నామ్స్ లో కట్ చేస్తున్నారు. ఇవన్నీ విషయాల పైన కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా ఐకమత్యంతో ఖచ్చితంగా ఈ ఏదైతే నిరసన కార్యక్రమాలు ఏపీ జేఏసీ ఇచ్చిందో విద్యుత్ జేఏసీ దాని మొదట్లో ఏదో కొంచెం నిర్లిప్తతున్నా అందరూ ఏకతాటిపైకి రావడం జరుగుతూ ఉంది. వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసే విధంగా అందరూ ముందుకు పోతున్నారు. దీంట్లో భాగంగా ఉన్నటువంటి 23 సంఘాల నాయకులు వాళ్ళ సభ్యులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. రాబో కాలంలో ఏదైతే ఈ యాజమాన్యాలు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఎండగట్టి ప్రజలకు తెలియజేసి ఈ యాజమాన్యాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నాయి, ఏదైతే మెటీరియల్ కొంటున్నారో ఆ మెటీరియల్ పక్క రాష్ట్రాలకు ఈ రాష్ట్రాలకు రేటు డిఫరెన్స్ చూపించి ఆ వచ్చిన లాసెస్ అన్ని కూడా ప్రజలపైన అంటే ఏదైతే మీరు చూస్తున్నారు మా బిల్లు వచ్చేంత వరకు కూడా నేను ఇన్ని యూనిట్లు కాల్చిన 100 యూనిట్లు కాల్చింటే దానికి అడిషనల్గా ఏవో ఛార్జెస్ వస్తున్నాయి. అవన్నీ కూడా ఈ మెటీరియల్ పర్చేజ్ వల్లే వచ్చిన నష్టం వల్ల ఇదంతా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో కాలంలో వాటిపైన కూడా ఏపీ జేఏసీ పోరాడుతుందని మా ఎంప్లాయీస్ కు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ విషయంలో రాజీలేని పోరాటం చేస్తుందని తెలియజేసుకుంటున్నాను. ప్రధాన డిమాండ్లు మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని గతంలో కూడా రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది 2022 పిఆర్సీలో. కానీ ఇంతవరకు అది అమలు చేయడం లేదు. వాళ్ళకు రావాల్సిన ఎరియర్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. రాబో కాలంలో 22 తర్వాత ఏపీ జేఏసీ రాష్ట్ర నాయకులందరూ కూర్చొని ఒక ప్రోగ్రాము తయారు చేసి నిరవధిక సమ్మెకు పోవడానికని మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం.